సాయి పల్లవిని కన్విన్స్ చేయడం అన్నది అంత సులభం కాదు. అన్ని పాత్రలకు ఆమె కనెక్ట్ కాదు. పాత్ర మనసుకు బాగా నచ్చితే తప్ప అంగీకరించదు. కానీ అందుకు దర్శకుడు తనలో తానే పెద్ద యుద్ధాలే చేయాల్సి ఉంటుందని ఆ మధ్య ఓ యువ దర్శకుడు మాటల్ని బట్టి అర్థమైంది. సాయి పల్లవిని ఒప్పించడం కోసం తాను ఎన్ని రకాలుగా పని చేయాల్సి వచ్చిందన్నది పూసగుచ్చాడు. అప్పుడే సాయి పల్లవి పాత్రల విషయంలో ఎంత కఠినంగా ఉంటుంది అన్నది అర్థం పట్టింది. కథకు, అందులో తాను పోషించే పాత్రకు చాలా సారూప్యత ఉండాలి. కథలో పాత్ర సంపూర్ణంగా మింగిలై ఉండాలి. ఏ మాత్రం డీవియేట్ అయినా కూడా కన్విన్స్ అవ్వదు. నిర్మోహమాటంగా నో చెప్పేస్తుంది, లేదా పరిపూర్ణంగా సిద్ధం చేసి తిరిగి రమ్మంటుంది. ఇవన్నీ చేయగలిగిన వారితో పనిచేస్తుంది. ఎందుకులే మరో నటిని తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. ఆ కారణంగా అమ్మడు కొన్ని అవకాశాలు కోల్పోతుంది అన్నది కాదనలేని నిజం. ఇంతవరకు మీడియాలో హైలైట్ అయిన అంశం కూడా ఇదే. అయితే తాజాగా సాయి పల్లవిపై మరో కొత్త ఆరోపణ కూడా వినిపిస్తూ ఉంది. ఆమెలో టాలెంట్ కూడా అవకాశాలు రాకుండా అడ్డుపడుతూ ఉంది అన్నది మరో వర్షన్. ఇదేంటి, ప్రతిభ ఉంటే ఎవరికైనా అవకాశాలు వస్తాయి, అదే ప్రతిభతో అవకాశాలు కోల్పోవడం ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలైన రాజకీయం. హీరోల్ని డామినేట్ చేస్తోంది అన్న కారణంగా చాలా మంది డైరెక్టర్లు ఆమెను కావాలనే దూరం పెడుతున్నట్లుగా ఓ చర్చ అయితే జరుగుతుంది. ప్రముఖంగా టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడానికి ఇదే అసలైన కారణంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ఇందులో నిజమెంత అంటే కొంతవరకు వాస్తవం ఉంది. లవ్ స్టోరీ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా నటించింది. అందులో నాగ చైతన్య పాత్రను డామినేట్ చేసింది. సినిమాలో చైతన్య పాత్ర కంటే సాయి పల్లవి పాత్రకే మంచి క్రెడిట్ దక్కింది. అదనంగా సాయి పల్లవి మంచి డాన్సర్ కావడం కలిసొచ్చిన అంశం. తనలో ఈ స్కిల్ ని దర్శకుడు శేఖర్ కమ్ముల తెలివిగా సద్వినియోగం చేసుకున్నాడు. డాన్స్ లో తాను ప్రొఫెషనల్ అని నాగ చైతన్య కూడా స్వయంగా ప్రశంసించాడు. ఆ సినిమాలో ప్రధానంగా హైలైట్ అయిన సన్నివేశాలు కూడా అవే. సాయి పల్లవి తొలి తెలుగు చిత్రం ఫిదాతోనే తనొక ప్రొఫెషనల్ డాన్సర్ గా ప్రూవ్ చేసుకుంది. విరాట పర్వం లాంటి చిత్రంలోనూ సాయి పల్లవి పర్ఫార్మెన్స్ అంతే గొప్పగా ఉంటుంది. రానా పాత్రని సైతం డామినేట్ చేసినట్లే ఉంటుంది. అమరన్, గార్గి, ఎన్జీకే, తండేల్ లాంటి చిత్రాల్లో అంతే బలమైన పాత్రలతో తనదైన ముద్ర వేసింది. ఈ సినిమాల తర్వాతే అమ్మడు తెలుగు, తమిళ సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. రామాయణంలో సీత పాత్రకు ఏరి కోరి మరి నితీష్ తివారీ ఆమెను ఎంపిక చేశాడు అంటే ఆమె ప్రతిభకు తార్కాణమది. అలాగే అమీర్ ఖాన్ మేనల్లుడి సరసన ఓ సినిమాకు అమీర్ స్వయంగా సాయి పల్లవిని ఎంపిక చేయడం ఇంట్రెస్టింగ్. నేటి జనరేషన్ నటీమణుల్లో ఇలా ఓ దక్షిణాది నటిని బాలీవుడ్ ప్రత్యేకంగా ఎంపిక చేయడం అన్నది ఇదే తొలిసారి.